మన దేశంలో ఆకలి కేకలు ఉన్నాయి గాని అవినీతికి ఏమాత్రం డోకా లేదు. ఏ ప్రభుత్వ ఆఫీస్ గడప తొక్కినా చేతిలో ముడుపు చెల్లించందే పని అవ్వట్లేదు. చివరికి ఆ అవినీతి దేవాలయాల్లోనూ జరుగుతుంది. అధికారంలో ఉన్న పార్టీ నేతల మనుషులే గుళ్ళు పెత్తనాలు చెలాయిస్తూ భక్తుల దగ్గర అక్రమ వసూలకు దిగుతున్నారు. ఇందులో రాజకీయ నేతల హస్తం కూడా ఉంటుందని జనాలే ఓపెన్ గా చెప్పేస్తుంటారు. అలాంటి వాళ్ళకే వెన్నులో వణుకు పుట్టించే స్టోరీ ఇది. ఓ నిజాయితీ గల ఆఫీసర్ గొప్పతనాన్ని వర్ణించే వీడియో ఇది. అది ఫిబ్రవరి 4, 2022 సిరిసిల్లలోని వెములవాడ రాజన్న దేవాలయం. కోరిన కోరికలు తీరుస్తాడని భక్తులు తమ బాధలు చెప్పుకోవడానికి గుడికి వస్తే జేబులకు చిల్లులు పడాల్సిన పరిస్థితి అక్కడిది. పార్కింగ్ చేయాలన్నా, దర్శనం సరిగ్గా జరగాలన్నా దేవుడితో పాటు అక్కడి దందారాయుళ్ల చేతులు తడపాల్సిందే. ఇక పార్కింగ్ దగ్గరైతే దారుణం. రిసిప్ట్ పై ఉన్న ధర కాకుండా ఎక్కువ డబ్బులు ఇస్తేనే వెహికల్ కి ఎంట్రీ, లేకపోతే అంతే. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే డొంక తిరుగుడు సమాధానాలు చెబుతూ మాకేం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించే వాళ్ళు. అయితే ఇలా భక్తుల నుండి ఎక్కువ డబ్బులు గుంజుతున్నారని సదరు పార్కింగ్ కాంట్రాక్టర్ మీద పలుమార్లు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది. ఈ క్రమంలోనే ఓ భక్తురాలు దేవుడి దర్శనం కోసం కారులో వచ్చింది. కార్ పార్క్ చేయాలంటే 150 రూపాయలు ఇవ్వాలన్నారు అక్కడి సిబ్బంది. అదేంటి 100 కదా అంటే రేట్లు మారాయి అంటూ 150 ఇచ్చే వరకు వదల్లేదు. ఇక అప్పటికే ఆ ఆలయ కొత్త ఈవో వస్తున్నారని తెలిసి పోలీసులు అక్కడికి వచ్చేశారు. అయితే సిబ్బందితో ఆ భక్తురాలు గొడవ పడడం చూసి అక్కడికి వచ్చిన పోలీసులు షాక్ అయ్యారు. ఎందుకంటే ఆవిడ భక్తురాలు కాదు, స్వయాన కొత్తగా వచ్చిన ఈవో. భక్తుల ఫిర్యాదుల మేరకు ఇలా భక్తురాలిలా మారువేషంలో వచ్చింది. ఆవిడ పేరే రమాదేవి. అసలు స్టోరీలోకి వెళ్తే ఆలయంలో పార్కింగ్ టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ అధికారులు నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. దీనిపై ఆలయ అధికారులకు భక్తుల నుంచి ఫిర్యాదులు అందాయి. అయితే 2 వారాల క్రితమే ఆలయానికి రమాదేవి ఈవోగా వచ్చారు. రాగానే పార్కింగ్ అక్రమ వసూళ్ల సంగతేంటో తేల్చాలని డిసైడ్ అయ్యారు. అందుకో ప్లాన్ వేశారు. పార్కింగ్ కాంట్రాక్టర్ అక్రమాలను బయట పెట్టేందుకు ఆమె సాధారణ భక్తుల తరహాలో కారులో వెళ్లారక్కడికి. కార్ పార్కింగ్ ఎంత అడగగా 80 రూపాయలని చెప్పారు. దీంతో 80 రూపాయలు కార్ పార్కింగ్ కోసం చెల్లించారావిడ. అందుకు పార్కింగ్ సిబ్బంది రసీదు కూడా ఇచ్చారు. 80 రూపాయలు పార్కింగ్ ఫీజు చెల్లించినట్టు రసీదు ఇవ్వడంతో ఈవో రమాదేవి ఒక్కసారిగా శివంగిలా మారారు. పార్కింగ్ కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆలయ ఈవోనని చెప్పడంతో అక్కడి సిబ్బంది నీళ్లు నమిలారు. వాస్తవానికి ప్రతి కారుకు 50 రూపాయలు మాత్రమే వసూలు చేయాలి. కానీ పార్కింగ్ కాంట్రాక్టర్ మాత్రం 150 రూపాయలు వసూలు చేస్తున్నారు. పార్కింగ్ రసీదుపై ఎలాంటి రుసుము లేకుండా ప్రింట్ చేయించారు. ఆలయ అధికారులు పార్కింగ్ ఫీజుతో ప్రింట్ చేసిన రసీదు పుస్తకాన్ని పక్కన పడేసి సొంతంగా ప్రింట్ చేయించుకుని ఇష్టానుసారంగా వసూలకు పాల్పడుతున్నారు. ఇక భారీ వాహనాలకు 100 రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా 200కి పైగా వసూలు చేస్తున్నారు. అధిక పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నట్టు తేలడంతో కాంట్రాక్టర్ తో పాటు అక్కడి సిబ్బంది వద్ద ఉన్న 20కి పైగా రసీదు బుక్లను స్వాధీనం చేసుకున్నారావిడ. కాంట్రాక్టర్ లచ్చయ్యపై క్రిమినల్ కేసును నమోదు చేశారావిడ. అంతేకాదు దేవస్థానం ఏరియాలో కాంట్రాక్టర్ ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా పందిర్లు విప్పుచున్న సమయంలో భక్తులకు స్వల్ప గాయాలైన సందర్భంగా పందిర్ల కాంట్రాక్టర్ కు ఈవో రమాదేవి నోటీసులు జారీ చేశారు. దేవస్థానం ఏరియాలో భక్తులకు నీడ కల్పించటకు వేయబడిన పందిర్ల టెండర్ కాలపరిమితి ముగిసినందున పందిర్ల కాంట్రాక్టర్ డిఈ రామేశ్వరరావు, ఏఈ రామకిషన్ రావుకు నోటీసులు జారీ చేశారు. ప్రమాదంలో గాయపడిన భక్తురాల్ని ప్రాథమిక చికిత్స చేపించి అన్ని రకాల టెస్టులు చేపించి ఆలయ అధికారులు వాళ్ళు పంపించారు. ఇక భద్రాచలం దేవస్థానానికి ట్రాన్స్ఫర్ అయిన ఆవిడ దేవస్థాన దర్శనం కోసం వచ్చిన దివ్యాంగురాలు వీల్ చైర్ అందుబాటులో లేకపోవడంతో 2 కాళ్ళు లేకపోయినా మెట్ల దాకా ఎర్రటి ఎండలో కింద దేక్కుంటూ వెళ్తున్నా కూడా దేవస్థానం సిబ్బంది చూసి చూడనట్టు వెళ్లిపోయారు తప్ప వీల్ చైర్ తీసుకొచ్చి దివ్యాంగురాలకి సహాయం చేద్దామని ఒక్క సిబ్బంది కూడా అనుకోలేదు. పోలీసులు కూడా మౌనంగా ఉన్నారే తప్ప కనీసం ఆమె పట్ల జాలి చూపించకపోవడంతో దర్శనం చేసుకుని కిందకొచ్చిన ఆ దివ్యాంగురాలు ఆటో కోసం ఎదురు చూస్తుండగా అటుగా వచ్చిన దేవస్థానం ఈవో కంటపడగా ఇక్కడెందుకున్నావమ్మా అని ఆ దివ్యాంగురాలను అడిగిందావిడ. ఆ దివ్యాంగురాలు జరిగిన సంఘటన చెప్పింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఈవో రమాదేవి ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతమైతే వృద్ధులు, దివ్యాంగులను ఇబ్బందులకు గురి చేస్తే తక్షణమే విధుల నుంచి తొలగించడం జరుగుతుందని హెచ్చరించారు. ఆ దివ్యాంగురాలకు క్షమాపణ కోరుతూ దగ్గరుండి భద్రాచలం దేవస్థానం ఈవో రమాదేవి ఆ దివ్యాంగురాల్ని ఆటో ఎక్కి పంపించడం జరిగింది. ఇలా ఉంది మన దేవస్థానం సిబ్బంది పనితీరు. మొత్తానికి నాయకుల చెత్త అవినీతికి వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టిపోయాయి. దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఇలాంటి అవినీతితో కంపు చేసేస్తున్నారు. మరి ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మరి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. నీకు బిజినెస్ ఇక్కడే చేస్తావాను, వేరే దగ్గర బిజినెస్ చేయడానికి నీకు దొరకలేదా ప్లేస్? వచ్చే భక్తులకు ఇన్కన్వీనియన్స్ కలిగించుకుంటూ అన్నన్ని పైసలు వసూలు చేస్తున్నావు నువ్వు.
దీంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటా. నీ టెండర్ ఇమీడియట్ గా క్యాన్సిల్ చేస్తా, నీ మీద క్రిమినల్ కేసు బుక్ చేస్తాను. తమాషాలు చేస్తున్నారు ఏమన్నా. ఇక్కడ నుంచి అండి ఈ రోజు వరకు ఇప్పుడు నేనే వచ్చేసి స్వయంగా తీసుకున్నాను. నువ్వు నన్ను గుర్తుపట్టకుండా వచ్చాను కాబట్టి నాతో ఈ మోసం జరిగింది, నాకు కనబడింది.